హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కేపీహెచ్బి ప్రగతి నగర్ రోడ్ నియర్ ఎంఎన్ఆర్ కాలేజ్ దగ్గరలో ఉన్న పూర్ణిమ సిల్క్స్ లో ఉన్నామండి. ఈ రోజు మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పూర్ణిమ గారు రెడీగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హలో పూర్ణిమ గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, ఈ రోజు మాకు ఎలాంటి శారీస్ చూపించబోతున్నారు? ఈరోజు మనము మంగళగిరిలోనే ప్రింట్స్ చూస్తున్నామండి. ఓకే, ఇది మంగళగిరి ఫ్యాబ్రిక్ అండి. ఓకే, సో ఇది మనకి ప్లెయిన్ వస్తుంది, బాడీ అంతా ప్లెయిన్ వస్తుంది. డబుల్ కలర్ కాంబినేషన్స్, మెజెంతా అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్. ఓకే. సో ఇది మనకి పైన వచ్చేసి అంత బ్యాక్గ్రౌండ్ మస్టర్డ్ ఎల్లో అండ్ ఆరెంజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో ప్రింట్ చేసాము. ఓకే, సో ఇది మనకి 10 inches తో బార్డర్ ఉంటుందండి. ఓకే. సో దీంట్లో మనము కలంకారీ ప్రింట్స్ ఇన్స్ట్రుమెంట్స్తో మనం రెండు కూడా మ్యాచింగ్స్ చేసి దీంట్లో మనం ప్రింట్ చేయబడింది. అలాగే ఈ మిడిల్ ప్రింట్కి పైన బార్డరు కింద బార్డర్ కూడా మనం స్మాల్ బార్డర్ డిజైన్ చేస్తున్నాము. ఎల్లో కలర్ లైన్స్ తీసుకున్నాము. సో ఇక్కడ మళ్ళీ గోల్డ్ జరీతో కూడా మనం 2 inch గోల్డ్ పైపింగ్ కూడా ఇచ్చాము. శారీ అంతా కూడా మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్తో ప్రింట్ చేసాము. శారీ అంతా కూడా ఈ ఇన్స్ట్రుమెంట్స్ పింక్ కలర్ వచ్చి మధ్యలో గ్రీన్ అండ్ ఎల్లో రావడం బాగుంది, లుక్ కూడా. ఇది శారీ అంతా కూడా మనకి ఇంతే తక్కువ డిస్టెన్స్ లో శారీ డిజైన్ మొత్తం కూడా ఇలానే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. సో మనం కింద బార్డర్ కూడా అండి, పైన ఏ విధంగా అయితే బార్డర్ ప్రింట్ చేసామో అలాగే కింద బార్డర్ కూడా మనం సేమ్ ఎల్లో అండ్ గ్రీన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో ఇన్స్ట్రుమెంట్స్ అండ్ కలంకారీ ప్రింట్ తో మనం మొత్తం కంటిన్యూగా అదే ప్రింట్ మనం ప్రింట్ చేయబడింది. ఇక్కడ కూడా 2 inch గోల్డ్ బార్డర్ తీసుకున్నాము. మనకి బార్డర్ కూడా చాలా పెద్దగా రావడం, లుక్ కూడా చాలా హైలైట్ గా ఉంది. బిగ్ బార్డర్ అండి, కింద పైన కూడా మనం బిగ్ బార్డర్ తీసుకున్నాము. పళ్ళు వచ్చేసి మనం మస్టర్డ్ ఎల్లో కలర్ తీసుకున్నాము. కలంకారీ కాన్సెప్ట్ తో మస్టర్డ్ ఎల్లో కలర్ పళ్ళు తీసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ అంతా ఎల్లో అండ్ పింక్ వస్తుంది. గ్రీన్ అండ్ ఎల్లోతో మళ్ళీ వైలెట్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ మిక్సింగ్ తో మనం ఈ ఫిగర్స్ అనేది పళ్ళులో చేసాము. సో పళ్ళులో కూడా చిన్న క్రీపర్ టైప్ లో బార్డర్ చేసామండి. ఓకే, అంటే ఈ డిజైన్ కూడా కొంచెం కొత్తగా ఉంది. అంటే క్రీపర్స్ లో సేమ్ ఏదైతే కలర్ ప్రింట్స్ ఇందులో తీసుకున్నామో అదే విధంగా గ్రీన్ అండ్ పింక్ అవన్నీ కూడా మనం బార్డర్ లో కూడా డిజైన్ చేసాము. ఓకే, పళ్ళు ఏదైతే మస్టర్డ్ ఎల్లో కలర్ ఉందో అదే విధంగా బ్లౌజ్ కూడా మస్టర్డ్ ఎల్లో తీసుకున్నాము. హ్యాండ్స్ కూడా మనకి బిగ్ బార్డర్ వస్తుందండి. సేమ్ శారీలో ఎలా అయితే బార్డర్ వచ్చిందో అదే కంటిన్యూషన్ హ్యాండ్స్ కి వస్తుంది. ఓకే, సేమ్ అట్లానే బార్డర్ కూడా సేమ్ అలానే తీసుకున్నారు అంటే సేమ్ అలాగే బార్డర్ వస్తుంది. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వచ్చింది. మీద ఎలాంటి డిజైన్స్ అని ఇలాంటివి వేసుకోవచ్చా? ఇంకా ఇవి వచ్చినాయి కాబట్టి అవసరం లేదు. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ మనకి 1400. చూసారు కదండి, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1400 మాత్రమే. చాలా రీజనబుల్ ప్రైస్ కి మనకి పూర్ణిమ సిల్క్స్ లో ఈ శారీ లభిస్తుంది. నెక్స్ట్ సారి చూద్దామండి. నెక్స్ట్ శారీ చూద్దాం. సో ఈ శారీ కలర్ వచ్చి మనకి ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి. సో ఇది మనకి సేమ్ మనం దీంట్లో బార్డర్ కూడా 10 inches బార్డర్ తీసుకున్నాం పైన. అదే విధంగా మనకి ఇన్స్ట్రుమెంట్స్ సేమ్ ఇంతకు ముందు చూపించిన శారీలో అదే ఉంటుంది. సో ఇక్కడ కూడా గోల్డ్ పైపింగ్ తీసుకున్నాము. ఇక్కడ మాత్రం కొంచెం వైలెట్ కలర్ తీసుకున్నాము. ఆ శారీలో మొత్తం కూడా మనకి చిన్న చిన్న స్మాల్ ఎలిఫెంట్స్ వస్తుంది. సో ఈ ఎలిఫెంట్ లో రెడ్ కలర్, గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఆల్టర్నేట్ గా కలర్ కాంబినేషన్స్ చేంజ్ అవుతూ వచ్చాయి. ఇది కూడా మనకి ఇంతే తక్కువ డిస్టెన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. బార్డర్ కూడా మనం కింద బార్డర్ డిజైన్ చేంజ్ చేసామండి. ఇక్కడ మనకి పికాక్ స్టైల్లో మనం పికాక్ క్రీపర్ స్టైల్లో మనం కింద ప్రింట్ చేసాము. ఇది కూడా మనకి 10 inches బార్డర్ ఉంటుంది. సో పైన కూడా 2 inches తో మనం గోల్డ్ జరీ బార్డర్ తీసుకున్నాము. పళ్ళు చూసినట్లయితే బార్డర్ లో ఏ కలర్ అయితే వైలెట్ కలర్ తీసుకున్నామో అదే విధంగా మనం పళ్ళులో కూడా వైలెట్ కలర్ సేమ్ అదే కలర్ తీసుకున్నాము. సో దీని మీద కలర్ ప్రింట్స్ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ మెజెంతా కలర్ అండ్ బ్లాక్ కలర్ తో మనం ప్రింట్ కలర్ తీసుకున్నాము. ఈ సారీస్ అన్ని కూడా కలంకారీ
అట్లాంటి కలంకారీ కాన్సెప్ట్ తో గానీ బట్ కలంకారీ ప్రింట్ కాదండి, ఇది ఫ్యాన్సీ ప్రింట్. సో ఇది మనం పళ్ళులో మిడిల్లో వచ్చేసి మనం ఫిగర్స్ తీసుకున్నాము, అటు ఇటు మనం క్రీపర్ స్టైల్లో లీవ్స్ అండ్ క్రీపర్ స్టైల్లో బార్డర్ చేసాము. ఇది మనకి ప్లెయిన్ అండి, మనం పళ్ళు వైలెట్ తీసుకున్నాం కదా, అదే విధంగా మనం బ్లౌజ్ కూడా ప్లెయిన్ వైలెట్ తీసుకున్నాము. షైనింగ్ వస్తుంది, కల్నైతే ఉంటుంది, ఆరెంజ్ పోగు దీంట్లో కల్నైతే ఉంటుందండి. సో అందుకే మీకు ఆరెంజ్ షేడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో హ్యాండ్స్ కూడా మనం వైలెట్ కలర్స్ పికాక్ తీసుకున్నాము, క్రీపర్స్ అండ్ పికాక్ మనం హ్యాండ్స్కి ఇచ్చాము. 10 ఇంచెస్ బార్డర్ ఉంటుంది, దానిపైన కూడా ఇది మనకి గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి. ఓకే, దీని కాస్ట్ ఎంత పూర్ణిమ? దీని కాస్ట్ వచ్చేసి మనకి 1400 అండి. చూసారు కదండి, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1400 మాత్రమే. దీనిలో డిఫరెంట్ కలర్స్ కూడా మనకి లభిస్తాయి. ఒకవేళ డిఫరెంట్ కలర్స్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డిఫరెంట్ డిజైన్స్ కూడా మనకి అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్ పట్టు అండి. సో ఇది ప్యూర్ మనకి కాంచీవరం సాఫ్ట్ సిల్క్ పట్టు. సో ఇది మనకి కలర్ కాంబినేషన్ వచ్చి బాడీ కలర్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ లోనే చాలా లైట్ ఆరెంజ్ వస్తుంది. సో ఈ లైట్ ఆరెంజ్ మీద మనము ఆరెంజ్ అండ్ మెహందీ గ్రీన్ తో సెల్ఫ్ డిజైన్ తో పోచంపల్లి డిజైన్ అనేది వచ్చింది. సో ఇది మనకి పోచంపల్లి డిజైన్ అనేది శారీ బార్డర్లో వస్తుందండి. శారీ బార్డర్ మటుకి పోచంపల్లి డిజైన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ శారీలో వచ్చేసి మనకి గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్తో బుటాస్ తీసుకున్నాము. సో ఇది మనకి మనకి సెల్ఫ్లో కనిపిస్తుంటుంది ఎక్కువ. శారీ ఆరెంజ్ కలర్ కాబట్టి ఇది గోల్డ్ మనకి సెల్ఫ్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. గోల్డ్ వచ్చి ఫ్లవర్ మాత్రం పింక్ వచ్చింది. సో ఈ బుటాస్ మనకి చాలా తక్కువ డిస్టెన్స్లో ఇలాగే మొత్తం మనకి శారీ అంతా కూడా కంటిన్యూగా ఉంటుంది. ఈ శారీ బార్డర్ వచ్చేసి పైన ఏ విధంగా అయితే లైట్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ తో మనం డిజైన్ చేసామో అదే విధంగా కింద కూడా సేమ్ కలర్ కాంబినేషన్ బార్డర్ కంటిన్యూ అవుతుంటుంది. అంటే పైన ఏదైతే వచ్చిందో కింద కూడా సేమ్ అదే బార్డర్ తీసుకున్నామండి. పళ్ళు వచ్చేసండి మనకి రాణి పింక్, ఇది ఆరెంజ్ కలర్ కి మనం ఆపోజిట్ గా రాణి పింక్ కలర్ తీసుకున్నాము. ఈ పళ్ళులో వచ్చేసి మనకి ఇది రిచ్ పళ్ళు అండి. సో ఈ పళ్ళులో మనము బిగ్ సైజ్ ఫ్లవర్ బూటీస్ తీసుకున్నాము. సో ఈ ఫ్లవర్ లో గోల్డ్ అండ్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్స్ తో జరీ వచ్చిందండి. సో ఈ మనం ఆరెంజ్ కి ఆపోజిట్ గా వైలెట్ టు గ్రీన్ బాగుంటుంది కాబట్టి మనం ఈ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము. సో ఇది ఈ బూటీస్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది, రిచ్ గా ఉంటుంది. పళ్ళులో బార్డర్ కూడా మనం అటు ఇటు కూడా మనం డిజైన్ లాగా గోల్డ్ అండ్ గ్రీన్ పింక్ తో వీవింగ్ డిజైన్ తీసుకున్నాము. మనకి పళ్ళు అయితే ఏదో వచ్చిందో కలర్ సేమ్ కలర్ తీసుకున్నామండి. కాకపోతే ఇది మనం పళ్ళు రిచ్ గా వచ్చింది కాబట్టి మనం బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ తీసుకున్నాం. అంటే దీంట్లో ఏమైనా డిజైన్స్ అలా దీనికి ఇంకా వర్క్స్ చేసుకుంటుంటారండి, అకేషన్ వైజ్ గా వర్క్స్ చేసుకుంటుంటారు. బట్ ఇది బార్డర్ అయితే మనకి పోచంపల్లి శారీలో వచ్చినట్లే దీని బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మనకి పోచంపల్లి బార్డర్ వస్తుంటుంది. దీని కాస్ట్ ఎంత పూర్ణిమ? దీని కాస్ట్ వచ్చేసి మనకి 7020 రూపీస్ పడుతుందండి. చూసారు కదండి, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 7020 రూపీస్ మాత్రమే. చాలా అవైలబుల్ ప్రైస్ కి మనకి ఇక్కడ పూర్ణిమ సిల్క్స్ లో ఈ శారీ లభిస్తుంది. నెక్స్ట్ శారీ చూద్దామండి. కాంచీవరం సాఫ్ట్ సిల్క్ పట్టు అండి, సేమ్ ఫ్యాబ్రికే. బట్ ఇది కొద్దిగా పైన డిజైన్ చేంజ్ ఉంటుంది. ఇది కలర్ కాంబినేషన్ వచ్చి బాడీ ఎల్లో కలర్ కాంబినేషన్, ఇది వచ్చి ఫ్లవర్స్ లాగా పీచ్ అండ్ వైలెట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఈ బార్డర్ మనం పోచంపల్లి స్టైల్లో డిజైన్ చేస్తుందండి. సో దీనికి మనం ఇది ఎల్లో కలర్ డార్క్ కాబట్టి మనం దీనికి మ్యాచ్ అయ్యే విధంగా ఆరెంజ్ అండ్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాము. సో ఈ దీని కింద కూడా బార్డర్ మనం 3 ఇంచెస్ గోల్డ్ జెరీ బార్డర్ సెల్ఫ్ లో కనిపిస్తుంటుంది. అంటే మనం పర్టికులర్ చూస్తే కానీ మనకి కనిపించదు.
సో శారీ చూసినట్లయితే మనం శారీలో మనం లీవ్స్ టైప్లో లీవ్స్ గోల్డ్ కలర్ అండ్ మిడిల్లో వచ్చేసి మనం వైలెట్ కలర్ థ్రెడ్లో తీసుకున్నాము. ఓకే. సో ఈ మ్యాంగో అంతా వచ్చేసి మనకి గోల్డ్తో వీవింగ్ చేస్తుంది, చాలా సెల్ఫ్తో కనిపిస్తుంది మ్యాంగో కూడా. సో ఈ మ్యాంగోస్ కూడా అండి మనకి చాలా తక్కువ డిస్టెన్స్లో శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈక్వల్గా ఒకటే గోల్డ్ లాగా ఇచ్చారు కదా మ్యాంగోస్, అలా ఇచ్చి లీఫ్ వైలెట్ కలర్ తీసుకున్నాము. అది కూడా మనం థ్రెడ్తో వైలెట్ కలర్ తీసుకున్నాము, జరీ కాకుండా థ్రెడ్తో తీసుకున్నాము. సేమ్ కింద కూడా సేమ్ పైన ఏ బార్డర్ వచ్చిందో కింద కూడా సేమ్ అదే బార్డర్ వచ్చిందండి, అదే కలర్ కాంబినేషన్స్తో మనం కింద పైన కూడా బార్డర్ 3 inches గోల్డ్ జరీ బార్డర్ తీసుకున్నాము. దీని పళ్ళు చూసినట్లయితే శారీలో మనం ఏదైతే మ్యాంగోలో లీఫ్లో మిడిల్లో మనం వైలెట్ కలర్ తీసుకున్నామో ఆ వైలెట్ కలర్తో మనం రిచ్ పళ్ళు చేసామండి. సో ఈ పళ్ళులో కూడా మనకి బిగ్ సైజ్తో మనం క్రీపర్స్, ఫ్లవర్స్, లీవ్స్ టైప్లో మనం బుటీస్ తీసుకున్నాము. సో ఈ పళ్ళు అంతా కూడా మనకి సిల్వర్ జరీతో వీవింగ్ ఉంది, సిల్వర్తో మనకి వీవింగ్ ఉంది. గ్రీన్ కలర్ కూడా మనం లైట్ గ్రీన్ కలర్ కూడా మనం టచ్ ఇచ్చాం దీనికి. ఫస్ట్ కింద మొత్తం బ్లూ కలర్ ఇచ్చి దానిపైన వైలెట్ సిల్వర్ మిక్స్ చేసామండి. సో దీనికి కూడా బార్డర్ అటు ఇటు మనకి డైమండ్ షేప్ లో డిజైన్ కూడా బాగుంది. ఇది ప్లెయిన్ ఇచ్చారు, ప్లెయిన్ అండి, అంటే మనం పళ్ళు వైలెట్ తీసుకున్నాం కదా అందుకని చెప్పి ఇది బాడీ అంతా కూడా వైలెట్ కలర్ ప్లెయిన్ చేసాము. సో ఇది బాడీ అంతా వైలెట్ వస్తుంది, బట్ హ్యాండ్స్ కి వచ్చేసి మనకి శారీలో వచ్చినట్లే పోచంపల్లి బార్డర్ వస్తుంది, కలర్ కాంబినేషన్స్ చేంజ్ ఉంటుంది. పూర్ణిమ గారి శారీ కాస్ట్ ఎంత? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 7020 రూపీస్ అండి. చూసారు కదండి, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 7020 రూపీస్ మాత్రమే. ఇప్పుడు మనకి పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉంటుంది కాబట్టి శారీస్ వాటికి బాగా సూటబుల్ అవుతుంది. అంటే కొన్ని పట్టు చీరలు ఏంటంటే 2-3 సార్లు కట్టుకుంటే కానీ సరిగ్గా రావు, కానీ ఇలాంటివి ఒక ఫస్ట్ టైం కట్టుకున్నా కానీ బాగుంటుంది. సిల్క్ పట్టు కాబట్టి చాలా వెయిట్లెస్ ఉంటుంది ఇది. చూసారు కదండి, శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మనకి కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా దొరుకుతున్నాయి. మీకు కలర్స్ ఏమైనా కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. నాకైతే శారీస్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి పూర్ణిమ సిల్క్స్ని విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.